చాలా మంది ఇన్ఫర్టిలిటీ సమస్యతో వస్తున్న ఫీమేల్స్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ ఎండోమెట్రియోసిస్. సో ఈ వర్డ్ చాలా కామన్ గా వింటూ ఉంటారు, బట్ అసలు అది ఏంటి అనేది చెప్తాను ఈ రోజు. ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం లో యూట్రస్ లో ఉండే ఎండోమెట్రియం అంటే పొర బయట పెరగటం, అంటే ఓవరీస్ లో కానీ ట్యూబ్స్ లో కానీ గర్భసంచి పొరల్లో కానీ వెళ్లి అక్కడ గ్రో అవటం మొదలు పెడుతుంది. సో ఇది ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేసి మనకు ఓవేరియన్ సిస్ట్ గా గానీ ఎడినోమయోసిస్ గా గానీ ఫామ్ అవుతాయి. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉంటే ఏమవుతుంది, ప్రెగ్నెన్సీకి ఏంటి ప్రాబ్లం అని డౌట్ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఎగ్ క్వాలిటీని తగ్గించేస్తాయి, అలాగే యూట్రస్ లో ఎంబ్రియో గ్రోత్ ని ఎఫెక్ట్ చేస్తాయి, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ని ఎఫెక్ట్ చేస్తాయి. కొంతమందికి ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి సివియర్ పెయిన్ ఉండటం మూలాన కూడా ఫర్టిలిటీ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ తో బాధపడుతుంటే ఇంకా ప్రెగ్నెన్సీ రాదా అనే డౌట్ ఉండొచ్చు మీకు. బట్ ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి విత్ అన్ అల్ట్రాసౌండ్ అండ్ ఎంఆర్ఐ దీనికి ఏంటి కాజ్, ఎలా ఉంది అని చూసుకున్న తర్వాత ఎయిదర్ విత్ మెడికేషన్ ఆర్ లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా అది క్లియర్ చేసి మనం ప్రెగ్నెన్సీ కోసం ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ చేసుకుని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం ఉన్నా కూడా కన్సీవ్ అయ్యి హెల్దీ బేబీని క్యారీ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.